మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి, లోపల గెస్ట్లు ఉన్నారు. గెస్ట్లా? ఎవరే? ఎవరో చీటీ పట్ట బ్యాచ్ అంటారులే పదా. అబ్బా చెప్పవే. మీ మేడం వచ్చింది. ఉసి మా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే? మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో మనకేంటి పని? నువ్వు ఒక్కదాన్ని చాలే. దొరుకు. హాయ్ మేడం, మీరేంటిలా వచ్చారు? ఇవాళ నా బర్త్డే బాలు, ఈవినింగ్ పార్టీ ఉంది, మీరందరూ ఖచ్చితంగా రావాలి. మీకు ఇలాంటివి ఇష్టం లేదు కదండి. రే ముందు బర్త్డేకి విష్ చేయరా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏం లేదు బాలు, ఇది మా నాన్నతో లాస్ట్ బర్త్డే అని కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఏమైంది? అంకుల్కి హెల్త్ బాలేదా? కాదు కాదు కాదు, కొద్ది రోజుల్లోనే పాపం అంకుల్. నెక్స్ట్ బర్త్డే లోపల తను పెళ్లి చేసుకుని పేరింటికి వెళ్ళిపోతుందని అర్థం. సరే బాలు, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం, మీరు ఖచ్చితంగా రావాలి. సుదర్శన్ నువ్వు కూడా. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ బాయ్. ఓకే అండి. అలాగే అమ్మా, నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు. రేయ్, నేను అమ్మాయి ప్రేమించుకున్నారా? నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కదా. అన్నయ్య కదా, ఊరికే మాటేశా. కాన్ఫిడెన్స్ జాగ్రత్త. బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? సెరవ్ వేసుకుని రైస్ కుక్కర్ తీస్తామంటే. ఎందుకురా, దోమలు కొట్టుకుని పెట్టుకునిద్దాం, ఇంకా తక్కువ అయిపోద్ది కదా. కదా ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది యాదవ్వా. అమ్మా ఏంట్రా? అంటే నేనేం చేయాలరా? నువ్వే చేయగలవే. నా నగలు ఇవ్వను. ఇద్దుగానే చిన్నదే. బావ నా పెళ్లికేసుకొచ్చిన అమ్మవారిదండ. అది బాగుంటది. అమ్మూరి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. మేడం గిఫ్ట్. ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా? లేదండి, స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసి వెళ్ళు. అలాగే అండి. మేడం, మీరెంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి, కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి. అస్సలు మాటలు రావట్లేదు. పర్లేదు బాలు, నీ కళ్ళు చెప్పేశారు. రాత్రంతా కూర్చొని రాసావు కదా. లేదురా, ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లోలో వచ్చేస్తుంది. ఫ్లో ఫ్లో ఫ్లో. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, ఐఎమ్ రియలీ హ్యాపీ దిస్ ఈవినింగ్. నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది. రాహుల్, హీజ్ రాహుల్, హంసిని గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO, నాకు కాబోయే అల్లుడు. ఏంట్రా ఇది? వాడే సార్ మన స్కూల్ టీచర్ చేయనరికింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నువ్వు నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా. మీ నాన్న ఏం చేసినది నీ అమ్మా, అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఈ తొక్కలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా? నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నేను నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది. అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు, ఆయన చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా? చిత్ర చిత్ర వాళ్ళు బాబు ఇటే వస్తున్నాడు, పదేళ్దాం. ఆగరా, చిత్రకు చెప్పేసి వెళ్దాంరా, లేదంటే బాధపడుతుంది. రే నీకు అసలు రే నా కోసం రా ప్లీజ్. ఎక్కడికి రా? చిత్రకు చెప్పేసి వెళ్దామని. ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా. రాహుల్ ఉండు, వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను.
చిటికేస్తే పోయే ప్రాణాలు రమ్మేవి. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నానా బాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు. బాలు ఐమ్ రియలీ సారీ. నువ్వు బయలుదేరు, రేపు మాట్లాడదాం. పర్లేదండి, ఒక్క నిమిషం. అవును, ఏంటి అంకుల్ ఇందాకేదో అంటున్నారు, చీటికలు చప్పట్లని? మీరేనా నేనేసిన ఓకేనా? మీరు చిటికేయాలంటే వెనకింతమంది రౌడీలు పలుకుబడి కావాలేమో. 2 ఏళ్ళుంటే వేస్తాను నేను. ఏంటి చూసుకుందామా? రే నాన్న బుజ్జి, నేను చిటికేస్తాను, మనం కొట్టేసుకుందాం రండి. మీ నాయన చచ్చిపోయినాడు, ఊరికి పోదాం పదా. చికెన్ పట్టిందమ్మా నాన్న ఎదురుగా పెట్టుకొని. అసలేం మాట్లాడుతున్నాడమ్మా ఈయన? ఆయన మీ నాన్న కాదు, నువ్వు మా బిడ్డవి కాదు. మా దగ్గర పెరిగావు అంతే. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ తమ్ముడు మహాకాళేశ్వరరెడ్డి కొడుకు నువ్వు. రాక తప్పదబ్బా. ఇప్పుడంత సమయం లేదురా, నువ్వు వెళ్ళిరా. తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. నువ్వు చెప్తేగా నేను ఇక కదే లేదమ్మా. మాట మాట్లాడకుండా వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మైల్తో శుభకార్యం కాడికి వచ్చినాము. మా మైల్ మీకు అంటకూడదని నిన్ను నీ వాళ్ళని ముట్టకుండా పోతుండా. నువ్వు కూడా వెళ్ళు. రే బండి పక్కది రుద్రా దిగు. నువ్వు మాకేంటికి దూరంగా ఉండవు, మేమంతా ఈడెట్టా ఉండవు నీకు తెలవాలా. ఏడాది తిరగని బిడ్డవి నిన్ను తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది. మీ నాయన కోమాలకు పోయినాడు, మీ అమ్మ సావు బతుకులు నడుముండిపోయినది. ఇది యాక్సిడెంట్ కాదు, మా ఆయన మీద లేదా సంవత్సరం నిండిన నా కొడుకు మీద జరిగిన దాడి. ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలకిచ్చి నిన్ను పంపించేసినది. కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావు అని చెప్పి అబద్ధం చెప్పినాను. ఈడ 2 వర్గాలు ఉన్నాయి. ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే
ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు. నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా? ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ సెంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లని పాడు చేసినారు. ఒక పని చేస్తా, రేపు స్టేషన్ కాడికి అనుమానితుని పిలిపిస్తా. అమ్మాయి వచ్చావు, నన్ను గుర్తుపడదాం, చూద్దాం. ఏం అవసరంలే. ఏంపా, నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్మే వచ్చి ఎత్తుకోవాలనా? ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు? యా కేసు వద్దు. పాండి పట్టాబి పంపించిల్ని. అట్నే అయ్యా. పదండప్పా పదండి. ఏంటికమ్మా బాధపడతాడో? ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్ళంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క. మహాకాళేశ్వరరెడ్డి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు. ఎందుకంటే పొమ్మ నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లా? పట్టాబి అయ్యా. రామ్. ఎంతో ఆలోచించే మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు. పగ ప్రేమగా మార్తే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డను సెంగారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగన్లు ఇచ్చినాడు. యాడ్నో ఊరోతులుండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు. గుడికి జనాలు వస్తే వాడి అక్రమాలు అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు. ఆడ మగ అన్న తేడానే లేకుండా అందిని కాడికి అంతటితో చూపించేసినాడు. అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గనుల్లోకి పంపుతున్నాడు. పిల్లకాయల ప్యానాలు తీసి మరీ సంపాదించాలనా? ఆపే. అట్టా కుదరదులే మావ. కట్నం కింద నేనే గన్లిచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపేయ్. మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నావు. నిజమేందో ఆ దేవునికే తెలియాలా. వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. పటాబి అయ్యా. మీ దాయిలు నాయన గది చూపించు. పదండి బాబు. మా చూసుకోమా, నేను ఏ అనిల్ అంబానీ ఆదానే కొడుకునే ఏంటమ్మా తెచ్చి పెంచుకుంటున్నారేమో. ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడున్నాయమ్మా? గుర్తు తెచ్చుకోమ్మా. నేను ఈ దరిద్రంలో బతకలేకపోతున్నానా? గుర్తు తెచ్చుకోమ్మా. ఏంద్రా గుర్తు తెచ్చుకునేది? అయ్యా కాఫీ అండి. అర్ధరాత్రి లేపి కాఫీ అంటావేంట తట్టుకే మొహోడా. తెల్లారితో 5 అయింది. మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు. అదే అలవాటు మీకు ఉండదేమని తీసుకొచ్చిన. నాకు వేరే అలవాట్లు ఉన్నాయి. ఇలా రే నువ్వు ఉండరా, కొత్త ప్లేస్ కదా, నిద్రపట్టలేదు. నువ్వు ఇట్రా. కాఫీ గబ్బిల మొహం వేసుకొని. ఏంట్రా ఇది? యాపాక్ కాఫీ అయ్యా. అయ్యగారు రోజు ఇదే తాగుతారు. చూడు సత్తి. చూడు సత్తి, నాకు మీ అయ్యగారు చాలా తేడాలు ఉంటాయి. ముందే ప్రిపేర్ అయ్యండు, లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు. అయ్యగారు కూడా అచ్చు ఇలాగే తాగేవారు.
రే సుధా, భూమి మీద నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా. రేయ్ నువ్వేమన్నా మంచి ముక్కుదా తాతావా? మీరు రాత్రి కూడా ఏం తినలేదు. టిఫిన్ రెడీగా ఉండాలి, రండి తిందురు. చాలా పెద్దమ్మా. కొంచెం నాకు కూడా. తిన్నానా? చాలమ్మా. తిను. అమ్మా, వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు. నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాది. ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో తెలీదండి. ముందెప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లేను. ఆయన మీతో గడిపింది సంవత్సరానికి 11 రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి. మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి. అమ్మ, నాన్న, అన్నయ్య. అందులోనూ మా అమ్మకి ఆడపిల్లలంటే విపరీతమైన ఇష్టం. మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారండి. కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి. ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి. ప్లీజ్ వచ్చి తినండి. రే రారా అన్నా, అలా వెళ్ళి ఊరు చూసి వస్తాం. బాబు రే, రారా. ఒక్క నిమిషం ఇది ఉంచండి బాబు. ఎందుకు? బయటికి పోతున్నారు కదా, దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు. మా దగ్గర ఉన్నాయన్నా, రారా.